హే గైస్, కొత్త క్రియేటర్స్ కి 10, 20, 30 వ్యూస్ వస్తున్నాయి. చాలా బాధపడుతున్నాం అన్న. నాకు ఒక వీడియో చేసి పెట్టండి, కంప్లీట్లీ మేము వ్యూస్ వస్తలేవు. ఎలా ట్రై చేసినా వ్యూస్ వస్తలేవు. ఒక వీడియో చేసి పెట్టండి, కంప్లీట్లీ వ్యూస్ వచ్చేలాగా మాకు వీడియో చేసి పెట్టండి అని నాకు అయితే కామెంట్ ద్వారా అడుగుతున్నారు అనమాట. వాళ్ళ కోసం అయితే ఇమ్మీడియట్లీ నేను వీడియో చేస్తున్నాను. సో వీడియో అయితే చూడండి, ఎండ్ వరకు చూడండి, కంప్లీట్లీ మీకు అర్థమవుతుంది. ఎవరైతే స్కిప్ చేస్తారో వాళ్ళకి అర్థం కాదు, మళ్ళీ కామెంట్ చేస్తున్నారు. సో కామెంట్ చేయకండి. కామెంట్ ఎలా చేయాలంటే అన్న సక్సెస్ అయిందన్నట్టు కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు మళ్ళీ కామెంట్ చేస్తున్నారు, సక్సెస్ కావాలా, మన తెలుగు ఆడియన్స్ సక్సెస్ కావాలని నేను కోరుకుంటున్నాను అనమాట. కంప్లీట్లీ మీరు సక్సెస్ కావాలా. ఓకే, సో అయితే మీరు ఎండ్ వరకు అయితే వీడియో కంప్లీట్లీ వాచ్ చేయండి, ఎందుకంటే అర్థమవుతుంది. సో ఎవరైతే కొత్తగా ఆడియన్స్ విజిట్ చేసిన మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్ చేయండి. ప్రేమతో లైక్ చేయండి. లైక్ వాల్యూ ముఖ్యం బ్రో, కంప్లీట్లీ లైక్ ముఖ్యం. ఎందుకంటే మన కొత్త ఆడియన్స్ దగ్గరికి వెళ్తుంది అనమాట, అది కంపల్సరీ లైక్ ముఖ్యం. ఓకే, లైక్ అయితే కంప్లీట్ చేయండి. మన వీడియోకి అయితే వెళ్ళిపోతాం. గైస్, మీరు ఏం చేస్తారంటే వైట్ లో వెళ్ళిపోండి. వైట్ లో వెళ్ళిపోతే మీకు తెలిసిపోతుంది వ్యూస్ ఎలా తెచ్చుకోవాలనేది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గైస్, ఇక్కడ ఫస్ట్లీ ఇక్కడ ఏం చేస్తారంటే ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేసుకోండి. లైక్ ఇట్లా ఏ వీడియోస్ కి ఎక్కువ వ్యూస్ వస్తాయో ఆ వీడియో సెలెక్ట్ చేసుకోండి. మనకి వ్యూస్ ఎలా వస్తాయో తెలుసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోకి అయితే ఎక్కువ వ్యూస్ వచ్చినాయి. సో ఇక్కడ చూడండి. సో వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోతే గైస్ ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి. సో మనకి ఇక్కడ సర్చ్ బార్ నుండి యూట్యూబ్ రికమెండేషన్ 2.5K వ్యూస్ వచ్చినాయి. సో ఇది చెప్పాను, ఇది మీకు మళ్ళీ ఉపయోగపడుతుంది. ఇక్కడ బ్యాక్ వస్తాను. సో మీరు ఏం చేస్తారంటే అనలిస్ట్కి వెళ్ళిపోండి. అనలిస్ట్కి వెళ్ళిపోతే మీరు ఏం చేస్తారంటే అనలిస్ట్కి వెళ్ళిపోండి. కంప్లీట్లీ అనలిస్ట్కి వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ చూడండి, ఆడియన్స్ ఉంది చూడండి. ఈ ఆడియన్స్ కి సెలెక్ట్ చేసుకోండి. లైక్ ఇట్లా ఆడియన్స్ సెలెక్ట్ చేసుకుంటే గాయస్ ఇక్కడ చూడొచ్చు, మనకి ఇక్కడ రిటర్న్ వ్యూవర్స్ మనకి ఎంత కనిపిస్తుందండి. సో రిటర్న్ వ్యూవర్స్ చూడండి. ఇది మన ఫస్ట్ మనకు రిటర్న్ వ్యూస్ రావాలా. ఏదైతే మీ కంటెంట్ ఎలా ఉంటుందో చూసుకోండి. ఫస్ట్లీ మీ కంటెంట్ బాగుండాలి. మీ కంటెంట్ ఎలా ఉండాలంటే ఎంటర్టైన్మెంట్ ఉండాలి, లేదా ఆడియన్స్ కి నవ్వించాలి. నవ్విస్తేనే మీ వీడియో వైరల్ అవుతుంది, లేకపోతే వీడియో వైరల్ కాదు. సో అలా ఎలా పడితే అలా వీడియో పెట్టకండి, పెడితే వీడియో వ్యూస్ రావు. ఆడియన్స్ ఏం చేస్తారంటే, సో యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఏం చేస్తారంటే స్క్రోల్ చేస్తారు. తమిళ బాగుంటే క్లిక్ చేసి చూస్తారు, లైక్ ఇట్లా చూసిన తర్వాత స్కిప్ చేసుకుంటూ చూస్తారు. సో బాగాలేకపోయింటే స్కిప్ చేసేస్తారు అట్లా అన్నట్టు. సో మీరేం చేస్తారంటే ఫస్ట్లీ ఎంటర్టైన్మెంట్ ఉండాలి, లేదా ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి, ఆడియన్స్ రెగ్యులర్ చూస్తారు. ఇన్ఫర్మేషన్ ఉంటే, సో ఎంటర్టైన్మెంట్ ఉంటే నవ్వుతారు, జస్ట్ నవ్వుతారు, స్కిప్ చేసుకుంటూ చూస్తారు అట్లా అన్నట్టు. ఎంటర్టైన్మెంట్ అని ఉండాలి, లేదా ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఇది ఒకటి, 2 పాయింట్ ఉండాలి. 2 పాయింట్ ఉంటేనే మీ వీడియో అనేది వైరల్ అవుతుంది, లేకపోతే వ్యూస్ అనేది 10, 20 వ్యూస్ వస్తాయి. అది ఒకటి చూసుకోండి. మీ కంటెంట్ బాగుండాలి. అదొకటి. ఇక్కడ రిటర్న్ వ్యూ మీరు ఏం చేయాలంటే ఫస్ట్లీ ఇక్కడ రిటర్న్ వ్యూస్ వచ్చేలాగా చూసుకోండి. ఇక్కడ రిటర్న్ వ్యూస్ ఎంత ఉందండి, 10K వ్యూస్ ఉన్నాయి. సో రిటర్న్ వ్యూస్ నాకు అనమాట వితిన్ 28 days లో నాకు 10K వ్యూస్ రిటర్న్ వ్యూస్ నాకు మళ్ళీ వచ్చి చూస్తున్నారు అనమాట. ఎప్పుడైతే వీడియో చూస్తుండ్రో నెక్స్ట్ మళ్ళీ 1 hour లేదా 2 hours లేదా వచ్చి నెక్స్ట్ వీడియో చూస్తున్నారు అనమాట. అది ఒకటి కంపల్సరీ చూస్తున్నారు, అది ఒకటి చూసుకోండి. అండ్ ఇక్కడ వెన్ యువర్ వ్యూవర్స్ ఆర్ ఆన్ యూట్యూబ్ అంట. సో ఇక్కడ మనకు ఆడియన్స్ ఎప్పుడు ఆన్లైన్ లో ఉంటున్నారో ఇక్కడ ఎగ్జాక్ట్లీ మీరు ఇక్కడ చూసుకోండి. మనకి ఇక్కడ ఏంటంటే మనకు ఇందాక లాస్ట్ టైం కూడా వీడియో చేశాను, ఇప్పుడు కూడా చేస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇది అనేది సండే, మండే, ట్యూస్డే అసలు ఆడియన్స్ ఆన్లైన్ లో ఉండలేరు. సో యూట్యూబ్ లో వస్తలేరు, జస్ట్ ఇలా వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూడండి, బాక్స్ ఖాళీ అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, ఇది అనేది వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే కంప్లీట్లీ ఉంటున్నారు అన్నమాట. సో ఎప్పటి వరకు ఉంటున్నారండి, 5:59 ఈవినింగ్ వరకు కంప్లీట్లీ ఉంటున్నారు. నైట్ అయితే పడుకుంటారు అనుకుంటాను సార్, అట్లా అనమాట. సో అట్లా ఈవినింగ్ వరకు ఉంటున్నారు, 5:59, 6 o'clock వరకు ఉంటున్నారు. ఇక్కడ టైం చూడండి, అట్లా ఉంటున్నారు అనుకోండి, లేదా 11:15 నైట్ వరకు అనుకుందాం. సో అట్లా అన్నట్టు. అండ్ మీరు ఇక్కడ మీరు చూసుకోండి ఏంటనేది, ఆడియన్స్ ఎప్పుడు ఉంటున్నారు అది చూసుకొని వీడియో పబ్లిక్ చేయండి. మీరు కష్టపడి వీడియో చేస్తారు కదా, ఎప్పుడంటే అప్పుడు పబ్లిక్ చేసిన అనుకోండి వ్యూస్ రావు. ఈ సండే, మండే, ట్యూస్డే స్కిప్ చేయండి. అండ్ ఇక్కడ వెడ్నెస్డే, సండే వీడియో కంప్లీట్ అయిపోయింది అనుకోండి, ఎడిటింగ్ మొత్తం అయిపోయింది అనుకోండి, అప్పుడే వీడియో పబ్లిక్ చేయకండి, అప్లోడ్ చేసేయండి. అప్లోడ్ చేసేసి అలాగే ఉంచండి, అన్లిస్ట్లో ఉంచండి. అండ్ ఇక్కడ వెడ్నెస్డే మార్నింగ్ లేదా మార్నింగ్ అప్లోడ్ చేయండి, లేదా ఈవినింగ్ అట్లా పబ్లిక్ చేయండి అన్నమాట. అట్లా మీరు ప్రాసెస్ ఫాలో అవ్వండి అన్నమాట. అండ్ ఇక్కడ మీకు పైకి స్క్రోల్ చేస్తే గాయస్ ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, ఛానల్స్ దట్ యువర్ ఆడియన్స్ వాచెస్. సో ఎవరైతే ఆడియన్స్ క్రియేటర్స్, హైయెస్ట్ క్రియేటర్స్, సో ఇప్పుడు ఫేమస్ క్రియేటర్స్ ఉంటారు కదా, అట్లా క్రియేటర్స్ మనకి ఏం చేస్తున్నారంటే ఇక్కడ మన వీడియోస్ వాచ్ చేస్తుండ్రు. సో ఇక్కడ ఎవరు వాచ్ చేస్తున్నారు చూడండి, మధుర టేక్ వర్డ్స్ మేడం అని అంటూ మేడం మన వీడియో వాచ్ చేస్తుండ్రు. అండ్ ఇక్కడ ఎంఆర్ సార్, మధురాక్ టెక్నికల్ సార్, అతను కూడా మన వీడియో వాచ్ చేస్తుండ్రు. అండ్ సాయి కిరణ్ సార్ కూడా వాచ్ చేస్తున్నారు మన వీడియో. అండ్ వికాస్ తెలుగు సార్ కూడా వీడియో వాచ్ చేస్తుండ్రు. అండ్ యూట్యూబ్ మాస్టర్ దీపక్ సార్ కూడా మన వీడియో వాచ్ చేస్తుండ్రు. అండ్ ఇక్కడ వాయిస్ అన్ని డే మన ఛానల్ అనేది మనం వీడియో వాచ్ చేసినాం, మనం కూడా వీడియో వాచ్ చేసిన ఒక వీడియో. అండ్ ఇక్కడ శ్రీ శ్రావణ్ క్రియేటర్స్ వీళ్ళు కూడా మనం వీడియో వాచ్ చేస్తుండ్రు. అండ్ ఇక్కడ
కనెక్టింగ్ శ్రీధర్ సార్ కూడా వీడియో వాచ్ చేస్తారు. వి సపోర్ట్ క్రియేటర్స్ మన వీడియో వాచ్ చేస్తారు. మహేష్ డమ్మాయి వీళ్ళు కూడా మన వీడియో వాచ్ చేస్తారు సార్, ఏమనుకోకండి మేము చెప్తున్నాను. హలో తేజ కూడా వాళ్ళు కూడా వీడియో వాచ్ చేస్తారు. వైజాగ్ సలీం ఆఫీసర్ వీళ్ళు కూడా మన వీడియో వాచ్ చేస్తుండ్రు. లైక్ ఇట్లా వీడియో వాచ్ చేస్తున్నారు. సో అంటే వీళ్ళకు సబ్స్క్రైబ్, వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే సార్ వీళ్ళు పెద్ద పెద్ద క్రియేటర్స్ అన్నమాట. వీళ్ళు పెద్ద పెద్ద క్రియేటర్స్ కదా, వీళ్ళకి మనం ఫాలో అవ్వాలి. వీళ్ళకి మనం ఫాలో అయితే ఏమైతే అంటే వీళ్ళు లేటెస్ట్ వీడియో ఎవరైతే అప్లోడ్ చేసేస్తారో మన కంటెంట్ ఏంటి, సో ఇప్పుడు నా కంటెంట్ ఇది అన్నమాట, నా కంటెంట్ ఇది కాబట్టి వీళ్ళు వాచ్ చేస్తుండ్రు. సో మీ కంటెంట్ కుకింగ్ కి సంబంధించింది, వ్లాగింగ్ కి సంబంధించింది, లేదా ఏదైనా కేటగిరీకి సంబంధించింది మీకు ఇక్కడ డిస్ప్లే అయితే అన్నమాట. మీ కంటెంట్ కి సంబంధించి ఇక్కడ డిస్ప్లే అయితే, సో ఆ కంటెంట్ వాళ్ళే మనకు వీడియోస్ చూస్తారు, లేకపోతే చూడరు. సో నాకు నా కంటెంట్ ఇదే కాబట్టి వీళ్ళ సంబంధించింది కాబట్టి వీళ్ళ వీడియో వాచ్ చేసిండ్రు అన్నట్టు. జస్ట్ ఇట్లా 5 minutes వాచ్ చేసినా నాకు ఇట్లా 1 minute వాచ్ చేసినా ఇట్లా వచ్చేస్తుంది అన్నమాట. సో అట్లా అన్నట్టు. అండ్ వీళ్ళు వీడియో వాచ్ చేస్తే వీళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకుంటే లేటెస్ట్ ఏదైతే వీడియో అప్లోడ్ చేసేస్తారో మనకు అది రికమెండ్ చేస్తుంది. వాళ్ళలాగా మనం కూడా చేయొచ్చు అన్నమాట. ఎగ్జాక్ట్లీ అన్నమాట ఈ ప్రాసెస్. సో ఎందుకు న్యూ ప్రాసెస్ అన్నమాట. యూట్యూబ్ మనకు కొంచెం చెప్తుంది ఏంటంటే వీళ్ళకి ఫాలో అవ్వండి, వీళ్ళకి ఫాలో అయితేనే మీకు ఐడియా వస్తుంది, లేదా ఎగ్జాక్ట్లీ ఏదో ఒక నాలెడ్జ్ వస్తుంది అన్నమాట. వాళ్ళ మనం యూట్యూబ్ వాళ్ళే చెప్తున్నారు, వీళ్ళకి ఫాలో అయితేనే కంప్లీట్లీ మనకు తెలుస్తుంది. అండ్ మనం కూడా వీడియో తీయాలి ఇలాగే. సో అలా రిపీట్ మనం వీడియో తీస్తే మనకు కూడా వ్యూస్ వస్తాయి అన్నమాట. సో వ్యూస్ పెంచుకోవాలంటే వీళ్ళకి కంపల్సరీ ఫాలో అవ్వాలి. సో వీళ్ళకే ఫాలో అవ్వాలి నేను అంటలేను. ఎగ్జాక్ట్లీ మీకు ఏదైతే కంటెంట్ ఉంటుందో ఆ కంటెంట్ ని మనకి ఇక్కడ ఏముంది, ఇక్కడ ఆడియన్స్ సర్చ్ ఏముంది, ఛానల్ దట్ యూ ఆడియన్స్ వాచెస్ అంటే మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఎవరికైతే మానిటేషన్ అయిన వాళ్ళకు డిస్ప్లే అవుతుందో, అండ్ వితౌట్ మానిటేషన్ వాళ్ళకైతే డిస్ప్లే కాదు, మానిటేషన్ అయిన వాళ్ళకు డిస్ప్లే అవుతుంది. ఎవరికైతే మానిటేషన్ కాని వాళ్ళకైతే ఇట్లా డిస్ప్లే కాదు, చూసుకోండి ఒకసారి. మానిటేషన్ అయిన కూడా డిస్ప్లే అవుతుంది. ఓకే, మీరు ఏం చేస్తారంటే ఇట్లా చూసుకోండి, చూసిన తర్వాత వాళ్ళకి ఫాలో అవ్వండి, వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళు కంప్లీట్లీ న్యూ వీడియోస్ తీస్తారు కదా, లేటెస్ట్ అప్డేట్ చేస్తారు కదా, ఆ వీడియోస్ ని మనం వాచ్ చేయండి. వాచ్ చేసిన తర్వాత వాళ్ళకి ఫాలో అవ్వండి అనమాట. సో వాళ్ళలాగా మనం కూడా వీడియో తీయాలన్నమాట. కంప్లీట్లీ మనకు వ్యూస్ బూస్ట్ అవుతాయి అనమాట. ఓకే, ఇది ఒక టిప్ అయిపోయింది. అండ్ బ్యాక్ వస్తాను. అండ్ మీకు అలా కాకుండా మీరు ఏం చేస్తారంటే అనలిస్ట్కి వెళ్ళిపోండి. అనలిస్ట్కి వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే టాప్ కంటెంట్ కనిపిస్తుంది. సో వాళ్ళకి ఫాలో కాకుండా మన కంటెంట్ మనమే చూస్ చేసుకోవచ్చు. అండ్ టాప్ కంటెంట్ మీరు 1 year 2 years బిఫోర్ మీరు వీడియో తీసి ఉంటారు కదా, సో ఆ వీడియోస్ ని ఏదైతే వ్యూస్ ఎక్కువ వస్తుంది ఇక్కడ టాప్ కంటెంట్ కనిపిస్తుంది 10.6K వ్యూస్ కనిపిస్తుంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ రిపీట్ వీడియో చేయండి. ఇది ఒకటి అయిపోయింది. అండ్ ఇక్కడ మోర్ దెన్ ఇక్కడ 10.5K వ్యూస్ ఉన్నాయి, అండ్ ఇక్కడ 6K వ్యూస్ ఉన్నాయి, అండ్ 4.7K వ్యూస్ ఉన్నాయి. సో 2.8K హైయెస్ట్ వ్యూస్ అన్నమాట. ఇది ఎంత విత్ ఇన్ 28 days. ఇక్కడ ఏం కనిపిస్తుంది, లాస్ట్ 28 days ది కనిపిస్తుంది. సో అంటే 28 days ది మనకి ఇక్కడ 10.6K అండ్ 10.5K అండ్ 6K అండ్ 4.7K 2.8K. సో ఇట్లా వ్యూస్ కనిపిస్తుంది. రిపీట్ వీడియో చేయండి. రిపీట్ వీడియో చేస్తే ఇక్కడ మీకు వ్యూస్ వస్తాయి. అండ్ ఇక్కడ మోర్ దెన్ ఇక్కడ మీకు ఏం చేస్తారంటే ఇన్స్పైర్ వెళ్ళిపోండి. ఇక్కడ మీరు ఇన్స్పైర్ వెళ్ళిపోతే ఇది ఒకటి పాయింట్ ఉంది, ఇన్స్పిరేషన్ కూడా బాగుంటది. అండ్ మీ కంటెంట్ ఏంటి బట్టి ఇక్కడ మనకు ఇక్కడ టాప్ సర్చెస్ వస్తుంది. ఇది కూడా చూడండి, హౌ టు వైరల్ షార్ట్స్ వీడియో ఆన్ యూట్యూబ్ తెలుగు. ఇలా కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. యూట్యూబ్ వైరల్ షార్ట్స్ ఇది కూడా చూస్ చేసుకోవచ్చు. అంటే మీ కంటెంట్ కి సంబంధించి వస్తుంది, నా కంటెంట్ కి సంబంధించి ఇలా వస్తాయి కాబట్టి ఇలాంటి వీడియోస్ రికమెండ్ చేస్తుంది యూట్యూబ్ వాళ్ళైతే. సో ఇలాంటి వీడియోస్ తీయాలని నాకు కూడా రిక్వెస్ట్, సో మీకు కూడా రికమెండ్ చేస్తుంది. అండ్ మోర్ దెన్ మీకు ఇంకేం కావాలంటే, అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇంకా వ్యూస్ మీకు రాకుంటే, ఇక్కడ అయితే వ్యూస్ రాలేదో ఈ వీడియో సెలెక్ట్ చేసుకున్న మీరు ఏం చేస్తారు, ఇక్కడ షేర్ బటన్ ఉంది కదా, ఈ షేర్ బటన్ కు ఓకే వేసుకోండి. లైక్ ఇలా షేర్ బటన్ ఓకే వేస్తే మీకు ఇక్కడ కాపీ లింక్ వస్తుంది. ఎక్కడ ఉంది కాపీ లింక్, ఇక్కడ ఉంది కాపీ లింక్. ఈ కాపీ లింక్ ఓకే వేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, అండ్ ఇక్కడ బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే క్రోమ్ లో వెళ్ళి ఇట్లా క్రోమ్ లో వెళ్ళిపోండి. క్రోమ్ లో వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సర్చ్ బార్ లో ytstudio.com లాగిన్ ఓకే చేసేయండి. దీనికి ఓకే చేసిన తర్వాత మీకు లాగిన్ చేసుకోండి. డెస్క్టాప్ అండ్ కంప్యూటర్ లో ఎలా ఓపెన్ అవుతుందో అలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ చూడొచ్చు మీరు. సో గాయస్ ఛానల్ డాష్ బోర్డ్ ఇలా ఉంది. మీరు సెట్టింగ్ లో వెళ్ళిపోండి. ఇక్కడ జూమ్ ఇన్ చేసి చూస్తాను మీకు తెలియకుంటే. ఇక్కడ చూడండి జూమ్ ఇన్ చేస్తే సెట్టింగ్ ఉంది చూడండి. ఈ సెట్టింగ్ ఓకే చేసుకోండి. లైక్ ఇలా సెట్టింగ్ ఓకే చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఛానల్లో వెళ్ళిపోండి. ఛానల్ వెళ్ళిపోయిన తర్వాత మీకు ఇక్కడ కీవర్డ్స్ కనిపిస్తున్నాయి. సో ఈ కీవర్డ్స్ కనిపిస్తున్నది కూడా, ఈ కీవర్డ్స్ దగ్గర మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఇట్లా కాపీ, అదైతే కాపీ చేసుకున్నారు ఛానల్ ఏదైతే వీడియో కాపీ చేసుకున్నారు కదా ఇక్కడ పేస్ట్ చేయండి. ఇట్లా పేస్ట్ చేసిన తర్వాత నాకైతే ఆల్రెడీ నాకు ఇక్కడ ఎక్కువ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ 500 కన్నా ఎక్కువ తీసుకోవాలని చెప్తుంది. సో నేనైతే పేస్ట్ చేసి సేవ్ చేస్తలేను. మీరు సేవ్ చేసుకోండి, ఎందుకంటే మీకు వ్యూస్ రాని వాళ్ళకు సేవ్ చేసుకోండి. మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నా. నాకైతే వ్యూస్ వస్తున్నాయి, ఎగ్జాక్ట్లీ వ్యూస్ వస్తున్నాయి, నాకు తగ్గట్టు వ్యూస్ వస్తున్నాయి. సో నాకు వ్యూస్ వస్తున్నాయి కాబట్టి నేను సేవ్ చేస్తాను. సో ఎవరికైతే వ్యూస్ వస్తలేవో ఇక్కడ సేవ్ బటన్ ఉంది, ఇక్కడ సేవ్ బటన్ ఉంది కదా, ఇక్కడ సేవ్ బటన్ కి ఓకే వేసేసి వదిలేయండి అంతే. జస్ట్ ఈ వీడియో తీసిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేసి సేవ్ చేసేయండి. లైక్ ఇంకొక వీడియో చేసిన తర్వాత ఈ వీడియో లింక్ తీసేసి ఆ వీడియో లింక్ ఇక్కడ పేస్ట్ చేసేది. రెగ్యులర్ చేంజ్ చేస్తూ ఉండండి అన్నమాట. సో విత్ ఇన్ మీకు కంప్లీట్లీ
12 అవర్స్ తర్వాత ఎలా వ్యూస్ వస్తాయో నన్ను కామెంట్ చేయండి. ఎగ్జాక్ట్లీ మీకు చెప్తున్నా 100 to 100% మీకు వ్యూస్ వస్తాయి. ఎలా అయితే 10-20 వ్యూస్ వస్తున్నాయో 100 వ్యూస్ వస్తున్నాయో 500 కంపల్సరీ అండ్ 1K వ్యూస్ కంపల్సరీ కంపల్సరీ వస్తాయి అన్నమాట. ఓకే, అర్థమవుతుంది అనుకుంటున్నా. ఇలా మీరు కంపల్సరీ వ్యూస్ తెచ్చుకోండి, కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుంది కూడా. అర్థమైతే మన ఛానల్ జస్ట్ లైక్ అండ్ కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ కంపల్సరీ లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్.